హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం చాలా టేస్టీగా హెల్తీగా ఉండే సమ్మర్ స్పెషల్ జాక్ ఫ్రూట్ ఐస్ తయారు చేసుకుందాం. ముందుగా పండిన పనస తొనలు తీసుకొని గింజలు తీసివేయాలి. అలాగే వాటిని ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. అందులో 2 ఖర్జూరాలు కూడా వేసుకోవాలి. వాటిని మెత్తగా క్రీమీగా మిక్సీ పట్టుకోవాలి. ఒక కడాయిలో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని జీడిపప్పు అండ్ కిస్మిస్ కూడా బ్రౌన్గా వచ్చేంత వరకు వేయించుకోవాలి. పనసపండు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఫైబర్, విటమిన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని అలాగే అందులో మనం క్రీమీగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. అలా 2 to 3 మినిట్స్ కొంచెం పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. మంచి స్మెల్ కోసం ఇలాచీ పౌడర్ కూడా కొంచెం వేసుకోవాలి. పనస పండుని తీసుకోవడం వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా ఇస్తుంది. మా పిల్లలకి పనస తొనలంటే అసలు ఇష్టం ఉండదండి. అందుకని ఇలాగా తయారు చేద్దామని ఐస్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను. ఆ మిశ్రమంలో ఒక గ్లాస్ మిల్క్ కూడా పోసుకొని కొంచెం సేపు అవి పైకొచ్చేలాగా తిప్పుతూ ఉండాలి. పిల్లలకి ఇష్టంగా హెల్తీగా డ్రై ఫ్రూట్స్ మిశ్రమం కూడా యాడ్ చేసుకోవచ్చు. అది మన ఆప్షనల్ అండి. ఆ మిశ్రమం క్రీమీగా థిక్‌గా టెక్స్చర్ రెడీ అవుతుంది. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఐస్ మౌల్డ్‌లో వేసుకొని స్టిక్స్ పెట్టుకోవాలి. తర్వాత 6-8 గంటలు ఫ్రీజర్‌లో పెట్టుకోవాలి. ఈ నేచురల్ ఫ్లేవర్ పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.